ఈ రోజు కాకపోతే రేపు మంచి రోజు నేను తుఫాన్ని తీసుకొని వస్తా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ ఫుల్ ప్రైట్ అనేది మీకు డిస్క్రిప్షన్ కింద వీడియో చేసింటాను. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ పెట్టేసిన చూడండి. అక్కడికి వెళ్ళి కానీ చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలా మన వీడియో కానీ పెట్టేసిన ఆ వీడియో చూసి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించండి. చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పెట్టేసిన చూడండి. అక్కడికి వెళ్ళి అయితే చూడండి. ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రోడక్ట్ అంతా వచ్చేసిన తర్వాత ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లిరికల్కి అయితే టెస్ట్ అప్పుడే ఆల్రెడీ అయితే ఎఫెక్ట్స్ అనేది ఇచ్చేసిన. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా రీప్లేస్మెంట్ అన్నీ ఇలా టెస్ట్ అనేది ఇచ్చేసిన. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో అయితే ఇచ్చేసిన. మీరు ఇక్కడికి వచ్చేసేయండి. 7.46 మిల్లీసెకండ్ వరకు వచ్చి ప్లస్ ఐకన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఈ ఫోటోని ఎక్స్ట్రా పన్ను ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా రెడ్ మా దగ్గరికి అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా రెడ్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ అయి ఉంటుంది. మరి ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నీకు బాగా సింపుల్గా అయితే ఇలా చేసుకుంటారు. మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ మార్క్ దగ్గరికి అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత కొంచెం ఇలా కొంచెం ముందుకైతే స్కోర్ వేసేయండి. ఇలా స్టార్టింగ్ పీక్ మరి ఇలా ఇమేజ్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 7.46 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అవుట్సైడ్కి వెళ్ళి కీ యానిమేషన్ ద్వారా చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడతాం. కాపీ లేయర్ తీసేయండి. ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఈ ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఇలా అవుతుంది. ఇలా మీకు అడ్జస్ట్మెంట్ కాలేకుండా ఫింగర్ వస్తామని ఇలా జూమ్ అయితే పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాండి. మళ్ళీ అన్ని ఫొటోస్కి అయితే సేమ్తో కానీ యాస్టీగా ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా చేసుకుని మీకు అడ్జస్ట్మెంట్ కాలేకుండా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో అయితే పేస్ట్ చేసేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. ఈ ఫోటో కానీ అంటే పేస్ట్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేస్ మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ చేసేసేయండి. పేస్టల్స్ అనేది మళ్ళీ ఈ అన్ని ఫొటోస్కి అయితే ఒకే యానిమేషన్తో ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చి కొంచెం చెక్ చేస్తున్నాను అన్ని ఫొటోస్కి అనేది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత లిరికల్ అయితే ఆల్రెడీ చేసింటాను. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలండి, ఇలా అన్ని ఫోటో ఇలా చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ ఐకాన్ కనపడుతుందిగా, మీకు ఏ క్వాలిటీ పెట్టుకుని ఆ క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.